ఈ వీడియో నిఖిల్ రాజ్ అయిన తర్వాత హౌస్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత నుంచి ఎగ్జాక్ట్గా వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగిందని చెప్పి మిడ్ నైట్ టాక్స్, లైవ్ డిస్కషన్స్, మిడ్ నైట్ ముచ్చట్లు ఏదనుకుంటుంది. చాలా డిస్కషన్స్ అయినాయి. కింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెఫ్ సంజయ్ గారు వచ్చారు. అక్కడ కూడా కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఆయన కూడా కొన్ని హింట్లు ఇచ్చారు. అలాగే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. అదేంటంటే కళ్యాణ్ తనుజ ఫ్రెండ్షిప్ మాట్లాడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. నేను పాయింట్ చెప్పి లైక్ చేయమని చెప్పి అడుగుతా. అదేంటి తెలుసా, ఒక ఇమేజ్ లేదంటే ఒక పర్టికులర్ ఒక 10 seconds ఫ్రేమ్ చూసి ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. నాకు నైట్ ఏమైందంటే తనుజ పడుకొని ఉంటుంది బెడ్రూమ్లో, కళ్యాణ్ ఒకటే కూర్చొని తనుజ వైపు చూడటము అలా ఉంటాడు. దాన్ని పంపించి వాళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్ ఎందుకు ఇది అవసరమా అని ఒకళ్ళు, ఏందన్నా ఈ నిబ్బాలాగా ఈ పనులని ఒకళ్ళు, దాని గురించి మాట్లాడాలని ఒకళ్ళు. నేనేమంటానంటే చిన్న చిన్న విషయాలు మధ్యలో చాలా జరుగుతాయి. అవి మనం స్కిప్ చేస్తాం అనుకోండి, మన మ్యాటర్లోని ఒరిజినాలిటీ తెలియదు. అక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది, చాలా 5 seconds అది గమనిస్తేనే ఇది ఎందుకని అర్థమైంది. అది మిస్ చేస్తే ఇది మొత్తం మిస్ అయిపోతాం. సో డీటెయిల్గా చెప్తాను అక్కడ ఏమైంది ఏంటి అని చెప్పి. సో ఇద్దరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి అక్కడ ఏం జరిగిందని. తర్వాత మీరు వాళ్ళని బ్లేమ్ చేసుకోవాలి, వీళ్ళని బ్లేమ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలా అని చెప్పి మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, ఈ పాయింట్ కోసం అని కాదు. సో వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, మీకు తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు, కామెంట్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. మళ్ళీ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలంటే ఆనంద్ గారు నా రివ్యూ కోసం వెయిటింగ్లు, మళ్ళీ పాయింట్ న్యూట్రల్ వ్యూ కావాలంటే, పర్స్పెక్టివ్ కావాలంటే మాత్రం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక స్టార్ట్ చేద్దాం. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, సరేనా? సో ఇంక మొదలెడదాం. సో అతను కింగ్ అయిపోగానే డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. గేమ్ అయిపోగానే ఇమాన్యుల్, రీతు వీళ్ళు కూర్చుంటూ ఉంటారు. ఇమాన్యుల్ అంటూ ఉంటాడు, లాస్ట్ వీక్ పాలు, ఈసారి బాక్సు, ఇంకా చాలు ఆడిస్తాం మనం గేమ్. సుమనన్న కోసం చెప్తా ఉంటాడు అనమాట. ఎలా సేవ్ అవుతాడు సుమనన్న అంటే, బాక్స్ తీయగానే సుమనన్న బొమ్మ వచ్చిందంట. సో అలాగా సుమనన్నది ఒక ఎలివేషన్ షాట్ ఉంది వీళ్ళు అనుకుంటున్నారు. అదేంటి అంటే బాక్స్ ఇట్లా పెట్టి డయాగ్నల్గా తిప్పి ఇట్లా చేతితో తిప్పుతా అలా నుంచుంటాడు అనమాట స్టైల్గా. అదొక ఎలివేషన్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సంజన గారు, దివ్య నువ్వు ఇంకా కెప్టెన్సీ రేస్లో ఉన్నావు అంటే, దివ్య తెలియదు సంజన గారు అని అంటారు. ఆవిడ్ని యాక్టివేట్ చేయడానికి, ఆవిడని మోటివేట్ చేయడానికి ఈ మాటలు చెప్తూ ఉంటారు. దాని తర్వాత డెమాన్ అంటూ ఉంటారంట, నీకు గౌరవం వాదాచలేరా బాబు, చెప్పలేకపోతున్నాం మీ ఇద్దరికని చెప్పి గురుగుతూ ఉంటారని చెప్పి. డెమాన్ ఆ టాస్క్ ఆడలేదని చెప్పి సాగు కొడతా ఉన్నాడు. ఎప్పుడైతే దివ్య సెలెక్ట్ అయిందో డెమాన్ సెలెక్ట్ అవ్వడం కరెక్టేనా? అప్పుడే నీళ్ళు మార్చుకుని ఇద్దరు అమ్మాయిలు పంపిద్దాం. ఎందుకు రేపు కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ ఆడదాం అన్నట్టు ఉండాలి కదా. ఏమైనా ఏమంటాడంటే, ఈ చిట్టీలేవో రాకున్నా బాగుండేది, ఆ వంటగదిలోనే అయిపోయేది అంటే ఆయన గోల. ఇక్కడ దాకా వచ్చేది కాదు, అక్కడే ఏదో చేసేవాళ్ళు, ఇక్కడ దాకా వచ్చి ఆడుకునే వాళ్ళు. అంటే రీతు మా దానిలో కూడా ఒప్పుకోలేదు, చిట్టీలు ఎందుకు వేసుకుంటే ఎవరు ఒప్పుకోలేదన్నా, ఓటింగ్ అన్నా ఒప్పుకోలేదన్నా అంటే మా దాంట్లో కూడా ఒప్పుకోలేదు. అప్పుడు మేము పాయింట్స్ పెట్టుకున్నాము, సో ఇక్కడ దాకా వచ్చాము, అలా చేయాలి అన్నట్టు చెప్తా ఉంటుంది. దాని తర్వాత డెమాను, సంజన గారు, తనుజాలు కూర్చుంటుంటారు. ఇమాన్యుల్, రేపు మీ ముగ్గురు కలిపి ఇంకి పింకి పాంకి వేసుకోండి అని చెప్పి సెటైర్ వేస్తాడు. బిగ్ బాస్కి ఉండాలి ఇది, మనం ఏం చేస్తాం చెప్పండి. తనుజ వాడు క్లియర్గా చెప్పాడు, ఈరోజు మా ఇద్దరం రేపు మీ ఇద్దరు అని చెప్పంటే డెమాన్, నేను ఈరోజు ఆడితే రేపు ఆడనని చెప్పానంటే, అంతా లేదు, నువ్వు ఈరోజు మా ఇద్దరు అన్నావు, రేపు మీ ఇద్దరు అన్నావు, అంతే అయిపోయింది అంటే సంజన గారు, లేదు అంతే అయిపోయింది, నీ ఛాన్స్ ఇంక అయిపోయింది, అర్థం చేసుకోరా, నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను, దివ్య నేను చేయదు పోతున్నావు వద్దురా అని చెప్పి నీకు చెప్తా ఉన్నా కూడా నువ్వు వెళ్ళావు అని చెప్పి సంజన గారు చెప్పారంట. అరే దివ్య నేను సెలెక్ట్ చేసుకోదురా అని చెప్పి. రీతు, వాడు రాలేదు కదా ఈరోజు, కళ్యాణ్ రాలేదు కదా ఈరోజు, ఆగాలి కదా, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి. కళ్యాణ్ అంటాడు, ఫీల్ అయిపోతున్నాడు అది అని చెప్పి. అంటే రీతు అంటది, అట్లీస్ట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనుక వచ్చింటే దివ్య సెలెక్ట్ చేసుకునేది, సో మీ అందరి తర్వాత ఛాన్స్ ఉండేది. అంటే సంజన గారు 100% రేపు ఉండేది ఛాన్స్, ఎందుకంటే ఈరోజు దివ్య వచ్చింది అంటే రేపు వస్తాడు, వచ్చినప్పుడు నీకు ఛాన్స్ ఉండేది, నువ్వు పోగొట్టుకున్నావు అది అని చెప్పి. డిమాండ్, మీ ఇద్దరిలో నుంచి ఒకరు, మా ఇద్దరిలో నుంచి ఒకరు అని చెప్పి అప్పుడు అనుకున్నా. అంటే సంజన గారు తనుజలో నుంచి ఒకళ్ళు, నిఖిల్లోంచి ఒకళ్ళని అనుకున్నాడంట. అసలు ఈరోజు అతను అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సైలెంట్గా చేసుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు కదా. సరే, నిఖిల్ అండ్ గౌరవ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నా ఛాన్స్ అయిపోయింది, ఇంకా నిఖిల్ చెప్తాను, నా ఛాన్స్ అయిపోయింది, నేను కింగ్, ఇంక నేను దగ్గరలో ఉన్నాను, మళ్ళీ నేను ఆడటానికి రాను, ఇంకా మిగతా ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఆడాలి అని చెప్పి. రేపు వాళ్ళిద్దరూ కలిపి మసిపూసి మారేడిగా చేసి నువ్వు కొత్తగా వచ్చావు, మేము ఫస్ట్ నుంచి ఉన్నాం, మమ్మల్ని బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన పంపించడం. ఎందుకంటే సంజయ్ గారు కొన్ని మాటలు చెప్పారు, దట్టు వాళ్ళకు ఒక జ్ఞానం ఉందిలేండి. గౌరవ్, ఛాన్స్ ఏమైనా ఉన్నాయా ప్రజలకి? ఐ డోంట్ థింక్ రే, ఇంక లేనంటే మాకు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. రీతి ఏమో టుడేస్ నిఖిల్స్ డే అనగా నిఖిల్ ఎస్ అనుకుంటూ ఉంటాడు. సూపర్ నిఖిల్ లాస్ట్ వీక్ నామినేట్ చేశారు, అదే ఈ వీక్ నామినేట్ చేశారు, ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ గౌరవ్ అండ్ నిఖిల్ ఇంపార్టెంట్ డిస్కషన్, స్కిప్ చేయొద్దు. గౌరవ్ ఏం చెప్తారంటే, సజెషన్ ఏంటి తెలుసా, గౌరవ్ సజెషన్ ఇచ్చిన ఇస్తే నా బాడీ అటెన్షన్లోకి వెళ్ళిపోద్ది, ఇట్లా వచ్చేద్ది అనమాట, భుజాలు 2 పైకి లేసిపోతాయి, ఏం చెప్తాడు ఏంటి అని చెప్పి.
సజెషన్ రీతుతో క్లోజ్ అయ్యి అండ్ బికమ్ ఏ కెప్టెన్. నేను ఇంకా రీతుతో అంత క్లోజ్గా మాట్లాడితే రీతు పావులు గదిపింది అనుకున్నా. ఆహా, మనోడు ఇచ్చేది అది ఎపిసోడ్లో అలా అనిపించింది. రీతు బికమ్ కెప్టెన్. రీతుకి చెప్పు, ఇన్ కేస్ ఆప్షన్ కనుక ఉండి చేతిలో ఉంటే రిమూవ్ కళ్యాణ్. సో మీ ఇద్దరు కలిసి కళ్యాణ్ తీసేయండి అని చెప్తాడు. చూడండి తెలియదు అట్లా. కళ్యాణ్ అదర్వైజ్ కళ్యాణ్ విల్ రిమూవ్ యూ, ఐ రిమూవ్ యూ అంటే కళ్యాణ్ నేనే తీసేస్తాడు, నేను తీసేస్తాను. ఇట్స్ బెటర్ యూ అండ్ మీ రిమూవ్ కళ్యాణ్ అంటే మీ ఇద్దరు కలిసి కళ్యాణ్ తీసేయండి. చెయ్యి, బెనిఫిట్ కాదు కెప్టెన్షిప్ కూడా బెనిఫిట్ కూడా ఇది చెయ్యి. ఐ వాంట్ న్యూ ఫేస్ ఇన్ 10th వీక్. ఆ బోర్డులో నాకు న్యూ ఫేస్ కావాలని చెప్తాడు. తెలివైనడు గౌరవ్. ఒక్కొక్కరికి ఒక తెలివి ఉంది. తెలివైనడు డెమాన్ తెలివైనడు నసలే ఎక్కువ ఉంటాయి వీళ్ళవి, మామూలుగా ఉండదు. సమ్టైమ్స్ నాకు వీళ్ళ నసకన్నా తనుజ గారికి వెళ్ళే బాతులో అక్కడ డేట్స్ వచ్చిండ్రా బాబు అంటే ఈజీగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. నస 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 మామూలు నస కదా. డిమాండ్ సాగొడతా ఉంటాడు, ఇటు ఈయన సాగొడతా ఉంటాడు. గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా బాగుంటుంది డిస్కషన్. రీతి అండ్ ఇమాన్యుయల్, నువ్వు ఓడిపోయావు అనింది. ఇది మధ్యలో నుంచి కొంచెం మంచిగా చెప్తారు. ఇది ఓడిపోయావు అనింది నిన్ను, అంటే దివ్య తను అనిందంట. నువ్వు ఓడిపోయావు అనింది. నువ్వేమైనా అన్ని గెలిచావేంటి, నువ్వు కూడా సపోర్టింగ్లోనే కదా అయ్యో. అంటే కెప్టెన్సీలో నువ్వు ఓడిపోయావు అంటే నువ్వు కూడా అన్ని గెలిచావేంటి, నువ్వు కూడా సపోర్టింగ్లోనే కెప్టెన్ అయ్యో. నువ్వు కొన్నాడు గెలిచావు, నేను కొన్నాడు గెలిచాను. సో ఇప్పుడు కెప్టెన్ కావాలి, నాకేమో కెప్టెన్ కావాలన్నాను, ఆమెమో ఇమ్యూనిటీ కావాలి నాకు అంది. అలా మాటల యుద్ధం జరిగాక రాజుగారు వాష్రూమ్కి వెళ్ళారు. ఎవరు కళ్యాణ్. ఫస్ట్ నేను అన్నాను రాణులు కూర్చొని ఉంటాం, రాజు యుద్ధానికి వెళ్ళిరా అని చెప్పి అనిందంట. సో రాజా నువ్వు పో అని. కాకపోతే ఇక్కడ ఏమైంది, తర్వాత రాణివారు నాపై దండయాత్ర చేయించినారు, నేను తిరిగి దండయాత్ర చేసినాను. మొదట నా కన్ను రాజువైపే ఉండింది. ఎప్పుడైతే రాణి కత్తి నా వైపు చూపించిందో నేను నా కత్తిని రాణి వైపు చూపించాను అని చెప్పి ఆ గ్రాంధికలో చెప్పింది అనమాట. ఇక్కడ ఇమాన్యుయల్ మీరు అంతకు మించిన వారు అది జరిగింది. సో ఆవిడ టార్గెట్ కళ్యాణే, కానీ దివ్య రాంగ్ మూవ్ చేసి, ఇది నేను ఎపిసోడ్లో చెప్పింది, దివ్య రాంగ్ మూవ్ చేసి రీతి వైపు గురిపెట్టింది. సో రీతి తిరిగి గురిపెట్టింది. రీతి ఒక దెబ్బ కొట్టింది. ఏంటంటే ఆ దెబ్బకి ఆవిడ ఫీల్ అయింది కూడా. ఏంట్రా అంటే ఆ దెబ్బ అదే నీకన్నా నేనే ఎక్కువ అంటే నిన్ను కావాలంటే నువ్వు లేపుకో, నన్ను మాత్రం తొక్కి లాగాలని చూడకనే డైలాగు బలంగా ప్రజల్లోకి వెళ్తారు తెలిసి దివ్యకి. దాని తర్వాత దివ్య మళ్ళీ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. కంపారిజన్ జరిగినప్పుడు కంపారిటివ్గా చెప్తాము, ఇందులో తొక్కద్దంటే ఎట్లా అవుతుంది అది అని చెప్పేసి ఈవిడికి బ్యాండ్ అమ్మో మనకి నెగిటివ్ అయిందని ప్రతిసారి వెళ్ళి కెమెరాకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఎక్స్ట్రా కట్స్తో నేను ఇందులో వేశారు, అది లాస్ట్లో చూసి వచ్చే ముందు. నెక్స్ట్ డెమాన్ దివ్య నన్ను తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే, దివ్య నన్ను తీసుకునే ఛాన్సెస్ ఉంటాయని అనుకున్నానంటే రీతు రే నిన్ను తీసుకునే ఛాన్సెస్ 0% రా, నీకు ఆ మాత్రం అర్థం కాదారా అని చెప్పి గట్టి చెప్తాడు. సంజన వినడు అనండు, చెప్పినాడు వీడేండు వాళ్ళు ఏండ్రో అనేది చెప్తూ ఉంటారు. డెమాన్ ఇమ్యూనిటీనే కాదు కదా, కెప్టెన్సీ కోసం కూడా ఆలోచించాలి కదా, టాస్క్ చూపించే కదా సెలెక్ట్ చేసుకోమన్నారు, నన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అంటాడు. యాక్చువల్గా ఆవిడ లాజికల్గా ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే డెమాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్టగో అంటే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువనే, 50-50 అనుకోండి పోనీ. కానీ ఆవిడ ఆ 5% ఛాన్స్ ఇంకా ఎక్కువ ఎందుకు ఇవ్వాలి డెమోన్కి, నేను ఆడుకుంటా ఈయన తాడితే గెలుస్తానేమో అని అనుకుని ఉన్నారు. నెక్స్ట్ కళ్యాణ్ స్ట్రాంగ్ అయితే నన్ను కూడా తీసుకోవచ్చు కదా అని అంటున్నాడు డెమోన్. అప్పుడు ఇమాన్ అంటాడు మరి స్ట్రాంగ్ అయితే నన్ను కూడా తీసుకోవచ్చుగా మధ్యాహ్నం టాస్క్లోకి అనగానే డెమోన్ ఇమ్యూనిటీ కనుక నీకు లేకపోయింటే నేను తీసుకునేవాడిని అన్న. అంటే కెప్టెన్సీ ఉంది, ఇమ్యూనిటీ కూడా ఉంది కదా, మళ్ళీ ఇమ్యూనిటీ వేస్ట్ అయిపోతుంది. ఇమాన్యుయల్ గేమ్ గెలిస్తే నువ్వు ఇమాన్యుయల్ మీద ఇమ్యూనిటీ మీద అన్నిటి మీద గెలిచినోడు అయ్యేవాడు కదరా అని చెప్పి ఈయన స్లాంగ్ ఏదంటే గోదావరి స్లాంగ్ అందులో చెప్తున్నాడు. ఇక డెమాన్ లాస్ట్ వీక్ నన్ను కంటెండర్షిప్ నుంచి తీసావు అన్నాను అంటే మరి అది చెప్పు, అది చెప్పకుండా ఇమ్యూనిటీ వద్దని ఎన్ని చెప్తావేంటి అనగానే డెమాన్ నాకు ఆపర్చునిటీ రావటం లేదు కదా అని నేను ఫీల్ అవుతున్నాను కదా, అలాగే వాళ్ళు అంటే గౌరవ్ కానీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా బర్నీ అన్న కూడా. సో అలాగనే ఎమ్మెల్యే ఇస్తారులే ఇప్పుడు నీకు బాగా పెడతారులే ఆగు అని చెప్పి. సో పెట్టేది ఉంది, వాళ్ళు ఎవరు రాలేదు కదా ఎందుకు. డెమాన్ ఏంటంటే సోలో గేమ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటానన్నా అనగానే ఎమ్మెల్యే అప్పుడైతే ఇంకొంచెం ఈజీగా నన్ను మడతెడదామనే అని చెప్పి జోకులు వేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇమాన్యుయల్ ఇంతకీ దివ్య ఎందుకు ఇచ్చేసిందంటే ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే దివ్య కంటెండర్షిప్ ఇస్తాననింది, అందుకోసమే తను ఒక అడిగి వెనక్కేసి తగ్గింది అంటే ఒప్పుకుంది చివరికి రావడానికి, ఎలిమినేట్ అవడానికి అన్నట్టు. కళ్యాణ్ ఆ మాట మనసులో పెట్టుకొని అనలేదే, అదేం రాలేదే డిస్కషన్లో కంటే ఇమాన్యుయల్ లేదు నీ మనసు లేదు కానీ తన మనసులో ఉంటుంది కదా అంటే రీతు ఆ మాట మ్యాటర్లోకి రాలేదు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇవిడ ఇక్కడ కంటెండర్ అని కాదు కానీ తర్వాత కంటెండర్ ఇప్పుడు కంటెండర్ అవ్వలేదు కదా, కంటెండర్ ఏ టైంలో సపోర్ట్ చేస్తుంది ఇంకా తన మనసులో అయితే లేదు ఇది. నెక్స్ట్ ఇమాన్యుయల్ నెక్స్ట్ గేమ్కి రెడీ ఉండు, ఎందుకంటే డెమాన్తో అంటూ ఉంటాడు అనమాట రీతు వచ్చినా నిన్నే సెలెక్ట్ చేసుకునిద్ది, వాడు వచ్చినా నిన్నే, ఎందుకంటే ఇందాక నువ్వు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చావు కదా, డెమాన్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడంటే కళ్యాణ్ మీద. ఏంట్రా స్టేట్మెంట్ అంటే వాడు వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకోకపోతే వాడు పరుగు పోయిద్ది అని అంట. అంటే కళ్యాణ్ వచ్చి కనుక తిన్న సెలెక్ట్ చేసుకోకపోతే కళ్యాణ్ పరుగు పోయిద్దంట. సో ఏంటంటే ఇలా కొట్టాడు, ఎమోషనల్గా కొట్టాడు.
సో రీతు వచ్చినా నన్ను సెలెక్ట్ చేసుకునేది, కళ్యాణ్ వస్తే నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ పరువు. ఆయన తోపు కంటెస్టెంటా నేను తోపు కంటెస్టెంట్ అని చెప్పి, సో ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేసుకుంటాడని చెప్తే కళ్యాణ్ అక్కడ ఉంటారు, అందరూ నవ్వుకున్నాడు. ఇమాన్యుల్ సో నెక్స్ట్ గేమ్కి రెడీ ఉండంటే డెమాన్ అయినా వీళ్ళిద్దరూ ఆడాలిగా, ఇస్తారులే అయినా ఎందుకు ఎవరు అక్కిస్తుంది, సంజన అక్కిస్తుంది అనగానే సంజన గారు అక్కలేదు పెక్కలేదు ఏమీ లేదు, నీకే నువ్వు ఆడుకో, నాకే నువ్వు ఆడుకుంటా, నా ఆట నేను ఆడుకోవాలి కదా అది అంటారు. డిమాండ్ అంటే నేను నెక్స్ట్ వీక్ నీకు సపోర్ట్ చేస్తాను అక్క ఆడాడు అనగానే నెక్స్ట్ వీక్ నువ్వు ఉంటావో నెక్స్ట్ వీక్ నేను ఉంటాను ఎవరికి తెలుసు, ముందు ఈ వారం ఉండాలి కదా, సో నాకేం నేను ఆడుకుంటా అంటారు ఆవిడ. నెక్స్ట్ సుమన్ అన్న దివ్య కూర్చుంటారు. సుమన్ అని చెప్తాడు నిఖిల్కి లక్ కలిసి వచ్చింది, ఒకేసారి ఒక బాల్ కొట్టంగానే 3 పడ్డాయి అంటే అవునా, అవును అనగానే ఓహో నాకు అది తెలియదు అని అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత డెమో వస్తాడు దివ్య దగ్గరికి వచ్చి, దివ్య రేపు నాకు సపోర్ట్ చేస్తావు అంటే, రే నువ్వు నేను ఒకే దాంట్లో ఉన్నావంటే అది కాదు, నీ ఓటు అంటే నా ఓటు నాకేసుకుంటాను కదా, నీకు కాకుండా నీకెవరికి వేస్తా అంటే నీకే వేస్తాను, ఇందులో అడిగేదే ఉంది అంటే. సో దివ్య మళ్ళీ 4 ఉన్నావురా, నాకు ఎవరు క్లోజ్ అందులో, నువ్వు మరి ఎందుకు అడుగుతున్నావు, సింపుల్ కదా అని. ఇదే చెప్పు సంజయ్ గారు ఒక మాట చెప్పారు, ఆ మాట దివ్యకి అన్ని విధాలుగా తగిలింది. డిమాండ్ ఈ మధ్య క్లోజులు గ్లీజులు లేవు కదా, ఎవరు ఫస్ట్ అడిగితే వాళ్ళే కదా అని చెప్పి, సో ఆ విధంగా అంటే తనకు ఛాన్స్ ఇవ్వలేమో అన్నట్టు అనమాట. దివ్య బాబు నాకు అలాంటివి ఏమీ లేవు, నేను నీకే ఇస్తాను నా తర్వాత అని చెప్పి. సో రేపు అన్నది ఓటింగ్ జరిగితే మళ్ళీ 4 మధ్యలో డెమాన్కి ఎక్కువ అవకాశం ఉంది కళ్యాణ్తో. రేపు డెమాన్ వర్సెస్ కళ్యాణ్ గేమ్ అడిగిద్దేమో, మరి తనుజ గారు సంజన గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నెక్స్ట్ బర్నీ గారు నీ సపోర్ట్ అంటే నువ్వు డెమాన్కే చేస్తావు కదా అనగానే దివ్య మా నలుగురిలో నేను చేస్తానంటే, మరి 7 అనగానే దివ్య కళ్యాణ్కి అంటది. సో కళ్యాణ్కి ఇచ్చిన మాట ఇక్కడ ఈ లెవెల్లో పెట్టుకునిద్ది, ఆ లెవెల్లో కాదు. బర్నీ గారు విలేజర్స్ని కూడా ఆడాలి అంటే దివ్య అంటనే మీకైతే చేయను అంటది. అనగానే మరి ఏదో అడిగామండి మోటానికి, మరి అంత మొమ్మే చెప్పేలా అంటారు బర్నీ గారు. అనగానే ఎందుకు మీకు చేసి మళ్ళీ నామినేషన్ చేయించుకోవాలా నేను, మీకైతే అసలు చేయను అంటది. నెక్స్ట్ డెమోన్ వెళ్ళి సంజన గారిని రిక్వెస్ట్ చేస్తాడు, అక్క రేపు ఎవరిని సెలెక్ట్ చేస్తావు, నన్ను చేయక్క కళ్యాణ్ ఆడతాను అయ్యానంటూ. నెక్స్ట్ రీతు ఇక్కడ దివ్యాని పిలుస్తారనమాట. ఇక దివ్య జాబ్లో జాయిన్ అయింది కదా యాజ్ ఏ కమాండర్. సో రీతు యాజ్ ఏ రాణి దివ్యాని పిలిచి చపాతీలు ఉన్నాయి మధ్యాహ్నం అవి, వాటిని వేడి చేయండి అంటే దివ్య కుడిగిపోతూ ఉంటుంది లోపల, కానీ బయటికి మాత్రం ఫేస్ పెడతా ఉంటుంది. నెక్స్ట్ పన్నీర్ కర్రీ, దాని తర్వాత రీతు తనను చూస్తుంటే నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే సాసేజెస్ ఏవో ఉంటే అవి మీకు వద్దులేండి వేరే వాళ్ళకి చెప్తాను అయ్యి అని చెప్తూ ఉంటారు. రీతు బయటికి వెళ్ళగానే తనను చూస్తుంటే ఎక్కడో చూసినట్టు ఉంది అనగానే కళ్యాణ్ కంగారు పడకు, రేపు నువ్వు నేను కూడా ఇలాగే బయటికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రీతు నాకెందుకో కొత్త రాజు నేను ఫ్రెండ్స్ అయిన ఫీలింగ్స్ వస్తున్నాయి అంటది. అంటే మా ఇద్దరం కలిసిపోయాం, రేపు నువ్వు నేను కాదు నువ్వే వెళ్ళేది బయటికి అని చెప్పి. గుడ్ మార్నింగ్ చెప్పలేకపోతే నామినేట్ చేస్తా అన్నాడంట. అలా అని చెప్పి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పించుకున్నాడంట, ఈ వారం చెప్పించుకోలేదంట, నామినేట్ చేశాడంట నిఖిల్ జోకులు వేస్తారు. దాని తర్వాత ఇవిడ ఏం చేసిందంటే దివ్య గారు, నాకు అక్కడ దివ్య అస్సలు నచ్చలేదు అబ్బా. ఆవిడ కూడా చాలా ఈజీగా ట్రిగ్గర్ అవుతాయి కానీ చాలాసార్లు బయటపడరు, ఫేస్లో కనపడనీరు, ఫేస్ నవ్వుతా పెడతారు కానీ కొన్ని చోట్ల కనపడిపోతారు. ఇప్పుడు ఆవిడ రాణి ఈ రోజు దాకా చేసింది, ఒకేసారి రాణి పొజిషన్ నుంచి కమాండర్గా వచ్చి రాణి దగ్గర నుంచి ఆర్డర్ తీసుకునే వాటికి అస్సలు తీసుకెళ్ళిపోయారు, అది ఇక్కడ బయటపడతారు. ఫ్రిడ్జ్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ తెస్తామంటే గౌరవ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఓన్లీ రాజా అండ్ రాణికే అంటే ఏదో సెటరికల్గా అన్నట్టు, అంటే నువ్వు రాణి కాదు ఇప్పుడు అన్నట్టు. ఇంకొకటి కోపం వచ్చేసింది దివ్య, కోపం వచ్చి నువ్వు నోరు తక్కువ చేసి మాట్లాడతావా, నువ్వు ఇంకా ప్రజావే, నోరు తక్కువ చేసి మాట్లాడంట, నువ్వు ఇంకా ప్రజావే, నేను ఎప్పటికీ నీ స్టేజ్లోకి రాను, నీ దగ్గర రాను, అలాగే నీకు ఛాన్స్ లేదు దగ్గరికి వచ్చేది, సరేనా, నేను రాను ఇక్కడ రాను, సో ఎక్కువ మాట్లాడకండి అని అంటది. అవసరమా అంత ఇదిగా అంత తక్కువగా, ఏదో మీరేదో నిజంగా మహారాణులు, నిజంగా ఏదో కమాండర్లు, వాళ్ళు ఏదో నిజంగా ఏదో సామాన్యులాగా, ఏంది ఇది నార్మల్గా అన్నాడు. నెక్స్ట్ అయిపోయిందా అవలా, ఇంకా గౌరవ్ వచ్చి చెయ్యి దా నువ్వురా అంటే నేను టేస్ట్ చేస్తా అంటే టేస్ట్ చేయడం కాదు వంట చేయి, ఈ చపాతీల్ని ఆయిల్లో వేసి కాల్చు, ఇది రీతి రిక్వెస్ట్ అనమాట. గౌరవ్ అంటే నాది గిన్నె అంటాడు, అవన్నీ తెలియదు నాకు, నా ఇష్టం, నేను కొత్తగా కమాండర్ కాబట్టి నాకు ఆ డ్యూటీస్ ఏం సంబంధం లేదు, వచ్చి చెయ్యి, అందుకే ఎక్కువ డైలాగ్స్ కొట్టకూడదు, రా ఇట్రా. నేనే కనుక గౌరవ్ ప్లేస్లో ఉంటే చెయ్యను, ఏం చేసుకోపోనేవాడిని, ఏం చేయాలి, ఆల్రెడీ వాళ్ళ ఛాన్సులు అయిపోయినాయి, వీళ్ళు వచ్చి చేసేది ఏమి లేదు, వాళ్ళు వచ్చి పీకేది ఏమి లేదు, ఆవిడొచ్చి ఏం చేసేది లేదు, చేయను, ఏం చేస్తావు నామినేట్ చేసుకుంటావు, ఏంది ఇట్లాగన్నా మాట్లాడే విధానం, ఏది పడుతుందా, ఇది ఒకసారి కదా 2 సార్లు కదా, గౌరవ్తో చాలాసార్లు అలా చేశారు ఆవిడ. లాస్ట్ టైం కెప్టెన్సీ కంటెండర్షిప్లు ఎన్ని ఉండటం వల్ల సాల్వ్ చేసేసుకున్నారు. చూడాలి మరి ఇలాగా భక్తిని ట్రీట్ చేసే విధానం ఏంటో. నెక్స్ట్ రీతి నిఖిల్ మాట్లాడుకుంటుంటారు, లాస్ట్ వీక్ గేమ్ అదే టీమ్స్లోంచి వాళ్ళు తీసేసింది, ఇమాన్యుల్ వాళ్ళు తీసేసింది, నెక్స్ట్ ఒక మాట ఇచ్చి తప్పించారు అన్న విషయం, డెమోని తీసేసిన విషయం, అవన్నీ మాట్లాడుకుంటారు. ఇంకా సేమ్
దాని తర్వాత కోడి కూర చిల్లిగారే అని సాంగ్ స్టార్ట్ అవుతుంది. దానికి ముందు గ్యాస్ ఆన్ అవ్వదు. ఏంటో అనుకున్నాను నేను. చూస్తే చెఫ్ గారు వచ్చారు. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో భయ్యా చెఫ్ గారు వచ్చారు, నాకు పేరు గుర్తు రావట్లేదు, లైవ్లో చెఫ్ గారు వచ్చారని పెట్టా. ఈయన పేరు తెలియదా అని కొంతమంది, సంజయ్ గారు అని కొంతమంది. దీనికి ఆన్సర్ ఎవరు ఇచ్చారు తెలుసా? సంజయ్ గారు ఇచ్చారు. ఏం చెప్తారంటే, ఆయన రాగానే అందరూ ఇమాన్యుయల్, రీతు అందరూ. సో ఇమాన్యుయల్, రీతు, తనుజ వీళ్ళు ముగ్గురు ఆయన క్లోజు. ఎందుకంటే లాస్ట్ టైం కుక్ విత్ జాతిరత్నాల షోలో ఆయన జడ్జు. దానికన్నా ముందు కూడా రీతుకి అంతకుముందు ఇంకొక షోలో కూడా, అంటే కేబీకేజీ షోలో కూడా ఉన్నప్పుడు ఆయన వచ్చారనమాట. సో ఆయన అందరికీ, సంజనాకి హాయ్, దివ్య హాయ్, తను అందరికి హాయ్ చెప్పారు. తనుజ మాపి వీళ్ళిద్దరికి మీ పేరు చెప్పండి ఫస్ట్, రీతుకుని ఇమాన్యుయల్కి, ఎందుకంటే పేరు మర్చిపోయారేమో అని చెప్పి. ఇమాన్యుయల్ మా జడ్జు, నువ్వు ముందు ఇంట్రడ్యూస్ చేయి అని చెప్పి ముందు నువ్వు పేర్లు చెప్పండి అంటే చెప్పలేరు వాళ్ళెవరు. అది వీళ్ళిద్దరు చెప్పరు. చెప్పకపోతే ఇమాన్యుయల్ అందరికీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన ఏమంటారంటే, సంజయ్ గారు మీకే కాదు ఎవరికీ నా పేరు తెలియదు, బిర్యానీ చెఫ్ అంటారు నన్ను. సో ఆయన చెఫ్గా తెలుసు అందరికీ, పేరు తెలియాలని లేదు. ఇప్పుడు చాలామందికి కూడా నా పేరు ఆనందం తెలియకపోయి ఉండొచ్చు. టాప్ యూస్ ఏంటి 5 అయిపోయిందా? టైమే తెలియలేదు. టాప్ యూస్ అంటే మా వెనకాల ఇక్కడ మసీదు ఉందన్నమాట. సో నమాజ్ వస్తూ ఉంటుంది. సో 5:11. సో మీరేమో మీకు వంట చేద్దామని వచ్చా, మీరేమో తినేస్తున్నారు అని చెప్పి ఆయన వంట చేయడానికి వచ్చారు. ఇక్కడ నేను ఎన్ని పాయింట్లు రాసుకున్నా అంటే అన్ని పాయింట్లు రాసుకున్నా. బట్ సింపుల్గా చెప్తా ఏంటంటే, నాకు వీళ్ళల్లో ఎన్ని గొడవలు ఉన్నాయి. ఇది ఇమాన్యుయల్ చెప్పే డైలాగ్. వీళ్ళల్లో వీళ్ళు ఫుడ్ కోసం భలే హెల్ప్ చేసుకున్నారబ్బా. సో ఈయన వస్తారు. ఉండండి, నేను మర్చిపోయి నేను చెప్పే పాయింట్స్ ఉంటాయి. అవి చెప్పిన తర్వాత కంక్లూడ్ చేసేద్దాం. సంజయ్ గారు ఏం చెప్తారు, పడుకునే ముందు ప్రతిరోజు మిమ్మల్ని చూసి ఎవరికి ఓట్ చేయాలని ఆలోచించి ఓట్ చేసి అలా పడుకుంటాను. సో మీకు అద్భుతమైన ఫుడ్ వడ్డుదామని వచ్చారంటే, ఇమాన్యుయల్ కష్టపడి కెప్టెన్ అయ్యాను సార్, కానీ నాకు ఇలా పనులు చెప్తున్నారు. అయిన తర్వాత కళ్యాణ్ వాట్ అండ్ అమేజింగ్ ప్లేయర్ అని చెప్తుంటే, రీతి ఇక్కడ కాదు సార్ కూర్చొని మాట్లాడదామని కూర్చోబెడతారు. ఇక్కడ ఆయన ఒక్కొక్కరి కోసం చెప్తూ ఉంటారు. నాకు పెద్దగా పేలలేదు, కొన్ని ఓకే బాగా అనిపించినాయి, తప్పట్లేము. ఆయన ఏమీ మనలా కాదు కదా, ఇంకా ఆయన కరెక్ట్గా పెట్టడానికి పాయింట్స్, ఆయన కంటెస్టెంట్ కాదు, మళ్ళా బిగ్ బాస్ అతుక్కుని చూడరు, మళ్ళీ రివ్యూస్ అయ్యి చెప్పుకోరు, ఒపీనియన్స్ ఫామ్ అవ్వ కాబట్టి ఓకే. సుమన్ గారికి ఏం చెప్తారంటే, అద్భుతమైన సాంబార్, ఇది ఒక సర్ప్రైజింగ్ సాంబారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏం లేదు, వేడి అన్నంలో కలుపుకుంటే మజా వచ్చింది, ఎందుకంటే మనకు బాగా తెలుసు కాబట్టి. కానీ 2-3 సార్లు ఫ్యాన్స్ కాబట్టి 2-3 తరాల ఫ్యాన్స్ కాకపోతే తర్వాత బోరు కొట్టేస్తున్న కొన్ని టైంలో చట్నీ వచ్చింది, దాని తర్వాత అప్పడం వచ్చింది, దాని తర్వాత పాపడు వచ్చింది, ఇవన్నీ చెప్తారు. చాలా చికెన్ 65 వచ్చింది. సో పచ్చడి కొంచెం చప్పగా ఉన్నా దాని తర్వాత నెక్స్ట్ మాత్రం కోపంలో రుచి చూపించాడని చెప్పి ఓకే స్టార్టింగ్ ఇలా ఉంది, కానీ తర్వాత గ్రాఫ్ పెరుగుతూ ఉంది అన్న విధంగా చెప్పారు ఆయన. దాంతో ఇమాన్యుయల్ అంటే అమ్మో ఇమాన్యుయల్కి ఎంత చాలా ఉంది, ఇప్పుడే కదా లాస్ట్గా చెప్తున్నారు. నెక్స్ట్ తనుజ కోసం ఏం చెప్పను అని చెప్పి, నేను పుట్టాను లోకం మెచ్చింది ఆ సాంగ్ పెడతారు. లాస్ట్ ఐడెంటిటీ అని వస్తుంది సార్, అది సంజన గారు తర్వాత చెప్తానని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి తనుజ ఎగ్జాక్ట్ ఆపోజిట్ సంజన గారికి అని చెప్పి, నేను పుట్టాను లోకం మెచ్చింది, సో నేను నవ్వాను లోకం నవ్వింది. ఎలా ఉంటుందంటే, తనుజ మాటలో చెప్పాలంటే, తనుజ నవ్వితే అందరికీ నవ్వు వస్తుంది, తనుజ ఏడిస్తే నేను ఏడ్చాను, మా నేను తిట్టింది ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అని చెప్పి. సో వేరే వాళ్ళు కనుక కోపం చేసుకొని తిడితే మనకు కోపం వస్తుంది, అదే తనుజ కనుక కోపంలో తిడితే ఇంకా నన్ను తిట్టండి అన్నట్టు ఉంటుంది. వెరీ లవబుల్, వెరీ బ్యూటిఫుల్ అని చెప్పారు. గేమ్కి సంబంధించి కాదు కానీ ఆవిడ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అన్న విధంగా. నెక్స్ట్ బర్నీ అన్న కోసం, లేడీస్ అందరికీ తన ఇంటి రెస్పెక్ట్ ఉంది. రష్మిక గారు వచ్చినప్పుడు తను ఏదైతే పర్ఫార్మెన్స్ చేశారో అది సూపర్, ఎవరికి పెట్టిన ఎక్స్ప్రెషన్స్ మీకు మాత్రం పెట్టారో ఆ స్పిరిట్ ఏదైతే ఉందో బాగుంది. కాకపోతే చాలాసార్లు మీరు డల్ అయిపోతున్నారు, అలా కాకుండా చూసుకోండి, సో దేన్నైనా మీరు అదరగొట్టగలరు అన్నట్టు ఆయనకు ఒక చిన్న బూస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ గౌరవ్, సచ్ ఏ స్వీట్ సర్ప్రైజ్ అని చెప్పారు. ఈజ్ ఏ ఫ్రూట్ ఐస్ క్రీమ్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కానీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తూ ఉంటుందని చెప్పి ఏదో చెప్పారనమాట. నాకైతే బిగ్ బాస్ హౌస్లో ఎవరి పొజిషన్ పర్మనెంట్ కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వారం చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవరు ఆ క్రౌన్ ధరిస్తారు అన్నది చెప్పలేము. ఈరోజు చెప్పే పరిస్థితులు లేము, కానీ ప్రతి ఒక్కరిలో బర్నీ గౌరవ్ అందరిలోనూ ఒక మ్యాజిక్ ఉందని చెప్తారు. ఏదో చెప్పబోయి ఇంకోటి ఏదో చెప్పేశారు అంతే, నేను కాదు ఆయన కూడా అలా కానిచ్చేశారు అనమాట. ఇందులో ఎంతమంది రేపు వస్తే తెలియదు ఎపిసోడ్లో, అందరూ రావు. సంజన గారు ఏంటంటే తనలాగే ఉంటారు, తన కాంపిటీషన్ సేమ్ పర్సనాలిటీ అన్నట్టు చెప్తారన్నమాట. ఆవిడ చాట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, సో అలాగే అన్నీ ఉంటాయి, రూల్స్ అన్నీ ఫాలో గారు అన్నట్టు ఫాలో ఆవిడకి అవసరం లేదు, సో అవన్నీ కూడా ఫాలో అయితే పర్ఫెక్ట్ చాట్ అవుతుంది అన్నట్టు ఏదో చెప్తారు. నెక్స్ట్ దివ్య, ఇది కొంచెం కీలకంగా అనిపించింది. దివ్య గ్రాప్ కూడా చేసింది ఫీడ్బ్యాక్స్ని. ఏంటంటే ఏం చెప్పాలి దివ్య కోసం అని చెప్పి, ఈ కింగ్డమ్లోకి వచ్చినప్పుడు ప్రిన్సెస్గా వచ్చింది, ఎదుగుతూ మాట్లాడుతూ రాని స్టేజ్కి వెళ్ళాలి అని, కానీ తను రాగానే అని చెప్పేది చెప్పొద్దని గౌరవ్ నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారు ఏంటని చెప్పి అనిన తర్వాత వాట్ అన్న తర్వాత ఏంటంటే, ఒకటి ఇక్కడ టాపిక్ అక్కడి నుంచి వేరేగా వెళ్ళిపోద్ది అనమాట. ఏంటంటే ఒకటి, గేమ్ అన్నిసార్లు ఇంట్లో గెలుస్తాం ఆడి, కానీ ప్రజల ప్రేమని ఆదరణని గెలవాలి అంటే
గేమ్లో స్ట్రాటజీతో పాటు మనసును గెలుచుకోవడానికి సాక్రిఫైసెస్ కూడా చేయాలి. గేమ్ గెలిస్తే సరిపోదు, స్ట్రాటజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ గేమ్ గెలవడానికి కాదు, ప్రజల ప్రేమని వాళ్ళ ఆదరణ కూడా గెలాలి, సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ మళ్ళీ డెమోల్లో ఉండకూడదు. సో నీ రేంజ్లో ఎంత చేయగలిగితే అంత అన్నట్టు అంటారు. సో ఆవిడకి ఇండైరెక్ట్గా నాకేం అర్థమైందంటే, మేబీ మనం బయట నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు ఇలా అర్థమై కూడా ఉండొచ్చు, కానీ సో నీ స్ట్రాటజీ ఓకే, కానీ నువ్వు ప్రజల్ని గెలవలేకపోతున్నావు, ఇంట్లో గెలుస్తున్నావు. ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ ఏదైతే అయిందో అని చెప్పి కొంచెం ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, గ్రాప్ చేసింది ఆ లీడర్ బోర్డు పాయింట్, ఇమీడియట్గా జరిగిన లీడర్ బోర్డులో నెక్స్ట్ కింద నుంచి సెకండ్ ప్లేస్ రావడం, ఇది రావడం. సో తనుజాది ఏదైతే జరిగిందో తనకి దెబ్బ కొట్టిందేమో అని అనిపించింది. తర్వాత డిస్కషన్లో మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ నిఖిల్ స్లోగా వచ్చి నెమ్మదిగా రాక్ స్టార్లు అవుతున్నావు, గేమ్ గెలిచావు, కింగ్ అయ్యావు, అయినా యూఆర్ గ్రేట్ టీవీ మోడల్ అది అని చెప్తారన్నమాట. దాని తర్వాత రీచు చౌదరి ప్రిన్సెస్ ఆఫ్ ద హౌస్, నేను కొంచెం వీళ్ళతో బయాస్డ్గా ఉంటాను, ఎందుకంటే నాకు వీళ్ళు ముందు నుంచి తెలుసు కాబట్టి బయాస్డ్గా అనిపిస్తాం, బట్ యూఆర్ డూయింగ్ గ్రేట్, చాలా బాగా ఆడుతున్నావు ఏం చెప్తారు. కళ్యాణ్ ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాడు, అన్ని పెట్టాం, కుక్కర్ పెట్టాం, విజిల్ పెట్టాం, కానీ కింద మంట పెట్టలేదు. ఒక్కసారి మంట పెట్టిన తర్వాత మాత్రం విజిల్ కెనాన్ బాల్ రేంజ్లో పేలింది, మామూలుగా లేదు, అదరగొడుతున్నావు అన్న విధంగా అందరికన్నా కొంచెం హైగా కళ్యాణ్ కోసం చెప్తారు. కళ్యాణ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి, విజిల్ సౌండ్ వస్తే మాత్రం మామూలుగా లేదని చెప్పి ఇక్కడ గమనిస్తే తనుజ క్లాప్స్ కొట్టింది. ఎవరు కొట్టిందో తెలియదు, ఎవరికి చూపిలా. సో వీళ్ళిద్దరు గొడవ పడినా ఏం పడినా ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకా ఉంది దీని కంటిన్యూషన్ వేరేగా. ఇమ్మాన్యుల్ వచ్చి అన్న చెప్పండి అన్న, మీరైనా చెప్పండి సార్, ఎవరు వచ్చి చెప్పట్లేదంటే ఇమ్మాన్యుల్ బాగా చెప్పారు. ఇమ్మాన్యుల్ కోసం కూడా ఇమ్మాన్యుల్ ఒక టెడ్డీ వేరు, బేర్ వేరు. ఏంటంటే అందరూ పడుకునే ముందు టెడ్డీని అలా కౌగిలించుకొని పడుకుంటారు, మాటలు చెప్పుకుంటారు, వచ్చి తనతో మాట్లాడతారు, నవ్వించుకుంటారు, అన్నీ బాగుంటాయి. బట్ గేమ్లో బేర్, కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తానా, మళ్ళీ ఏమనొద్దు. సో గేమ్లో మాత్రం ఆ రేంజ్ ఫైట్ ఇస్తాడు అని చెప్పి మంచిగా చెప్పారు ఆయన కోసం మాత్రం. దాని తర్వాత పవర్ చెఫ్ ప్రణవ్ వచ్చాడు అనమాట. ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్ కాదు, ప్రణవ్ ద పవర్ చెఫ్. సో ఆయన చికెన్ ఇవన్నీ తెస్తే ఇమ్మాన్యుల్ అక్కడి నుంచి, అన్న ఎవరికన్నా ఇవన్నీ అంటే అన్ని రాజుల కంటే కొంచెం కూడా ఇవ్వన్నా, పెట్టవా అన్నంటే పెట్టనండి అంటాడు. సరే వదిలే, ఇవన్నీ మిగిలిపోతే వదులుతావు అన్నంటే వదలను అంటాడు. దాని తర్వాత 10 వారాలు అయిందన్న తిని అంటే, అందుకే కదా తెచ్చానంటే, నాకు కాదు కదన్నా ఇవన్నీ అనగానే, సో అన్న కింద పెట్టన్న కొద్దిగా టిష్యూ పేపర్లో అయినా సైడ్కి పెట్టన్నా అంటాడు. అసలు నాకు ఎంత బాధ వేసింది అంటే అంత బాధ వేసింది. నాకు ఎవరైనా అలా ఫుడ్ తెచ్చుకుంటుంటే ముందు నాకు ఆకలి వేసిద్ది, నోరు ఊరిద్ది, నాకు కూడా నేను ఆర్డర్ చేసుకోవాలనిపిస్తుంది. వీళ్ళు ఇది చూసి నాకు బాధ వేసింది, నేను గోల్ చూసి. చెఫ్ నో అంటాడు. అన్న అట్లా ఉండొద్దు అన్న, అట్లా చేయొద్దు అన్న అంటే, లేదు టేస్ట్ చూస్తానన్న అంటే, నేను నీట్గా పర్ఫెక్ట్గా నేను టేస్ట్ చూసుకుంటా కదా అంటాడు. అన్న ఆడి నాలుగులు ఒకలా అయిపోయినాయి, వీళ్ళకి ఎలా చేయాలో నాకు తెలిసి నేను చేస్తానని అంటాడు. వద్దొద్దు నేను చేసుకుంటా అంటాడు ఆయన, సైడ్ చేద్దామని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుల్ బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చి ప్రణవ్ గారు ఎంతవరకు వచ్చిందో కనుక్కోమన్నారు అంటే ఇలా అడగడు, కానీ ఇలాగే అడుగుతాడు అనమాట. ప్రణవ్ అవుతుంది ఇంకొక 5 నిమిషాలు అనగానే పన్నీరు, ఫిష్, చికెన్ 3 ఉన్నాయి, స్టార్టర్స్, మెయిన్ కోర్స్ కూడా కదా స్టార్టర్స్ ఇది. దాని తర్వాత తనుజ వస్తుంది, హెల్ప్ చేస్తానని చెప్పి హెల్ప్ చేస్తూ ఉంటుంది. చికెన్ మిగిలిపోతే తీసుకెళ్ళిపోతారా, మేము పెట్టుకోవద్దా అంటది. లేదు పెట్టుకోవద్దు అనగానే, ఏ సీ ఫుడ్ అంటే ఇష్టం అయినా చెప్తుంది అనమాట. కానీ అదృష్టం లేదు, హౌస్కి వచ్చినప్పటి నుంచి నాకు కలిసి రావట్లేదు, ఏ ఫుడ్ అందరికీ ఏదో ఒకటి వచ్చింది కానీ నాకేమీ రాలేదని చెప్తారు ఫుడ్ విషయంలో. నెక్స్ట్ తను ఇంత చికెన్ మిగిలిపోయింది ఏం చేద్దాం అడుగుతా ఉంది. చెప్పేమో తీసుకెళ్ళిపోతా మీరు కంగారు పడకండి అనగానే, ఫిష్ కూడా మిగిలిపోయింది అంటే నేను మొత్తం తీసుకెళ్ళిపోతాను అంటాడు. అవునా అని చెప్పి డిసప్పాయింట్మెంట్ పెడతా ఉంటారు. సంజన గారు నెక్స్ట్ కమాండర్స్ కూడా ఉందంటే, లేదండి రాజులకి ఉందంటే, మరి కమాండర్స్ కూడా చైర్స్ పెట్టారు అక్కడ అయ్యి అంటారు అనమాట. సో మేబీ ఇది వండిన తర్వాత కమాండర్స్ కూడా వండుతారేమో అని అంటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఉంది ఫుడ్. దాని తర్వాత బయటికి తీసుకెళ్ళి వీళ్ళ స్టార్టర్లు బయటకు తీసుకెళ్ళి సర్వ్ చేస్తారు. చేసినప్పుడు ఇమ్మాన్యుల్ డిమోన్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు వెనక్కి. లోపల ఒక తనుజారు ఉంటుంది, తనుజ అరే ఓ ప్లేట్ తీసుకో, పెట్టుకో త్వరగా తీసుకో, దాచుకో, ఇంకో లోపల పెట్టేసుకో, రెండే తింటారు, 2 తీసుకోమంటుంది, రెండే తింటారా, ఇంకా తీసుకో, నేను చేస్తాలే అని చెప్పి ఒకరికొకరు సపోర్టివ్గా కుమ్ముతారయ్యా. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ తీసేస్తాను, ఇంక బగారా రైస్ ఇవన్నీ వస్తాయి కానీ మొత్తం స్కిప్ చేస్తాను. దాని తర్వాత ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా రాజులకి సర్వ్ చేస్తుంటే, రాజులు టిష్యూ పేపర్లో పెట్టి, రాజులు రానివారు అందరు టిష్యూ పేపర్లో పెట్టివ్వటం, తనుజ ఇవ్వటం, వంటగదిలోంచి తీసేయటం, వెళ్ళి బాత్రూంలో తింటారు. నాకు అది బాధ కలిగించింది, బాత్రూంలో కూర్చొని తింటవేంట్రా అని చెప్పి. ఒకటి ఉంది కానీ ఇప్పుడు వద్దులేండి, దరిద్రంగా ఉంటుంది, తర్వాత ఇప్పుడు నేను చెప్తా. సో అలా ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకొని తింటూ ఉంటారు. వీళ్ళకేమో ఫుడ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మంచిగా తాళీ అరేంజ్ చేసి కమాండర్స్ కూడా తాళీ పెడతారు, పెట్టి పైన వాళ్ళకి చైర్స్ వేస్తారు. వీళ్ళు కొంచెం టేబుల్ వేసి రాయల్గా పెడతారు, వాళ్ళకి కొంచెం బంతి భోజనాల టైప్లో పెడతారు అనమాట. సో తాళీ ప్లేట్లో పెట్టి తీసుకొస్తారు, వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడ ఒక దరిద్రమైన విషయం జరిగింది, నేను చాలా హట్ అయ్యా డీప్గా. అది టాస్క్ అయినా ఏదైనా నాకు మాత్రం బిగ్ బాస్ టీం చేసింది అస్సలు నచ్చల. అదేంటి అంటే, ఈ గ్రామంలో ప్రజలని చెప్పి వీళ్ళకి విలేజర్స్ అని చెప్పి వీళ్ళని కింద కూర్చోమంటారు.
వాళ్ళకి రాయల్గా వేశారు, వీళ్ళకి మామూలుగా వేశారు. వీళ్ళకి కూడా ఏదైనా చైర్స్ వేయచ్చు కదా. డిఫరెన్షియేషన్ చూపించాలంటే మరీ ఇలాగా అనిపించింది. ఇంత అవసరమా? ఇంత కింద కూర్చోమని చెప్పి వాళ్ళకి వెజిటేబుల్ రైస్ తీసుకొస్తారు. ఓకే, ఫుడ్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ నాకు ఎవరు నచ్చారంటే సంజయ్ గారు నచ్చారబ్బా. నాకు సూపర్ అనిపించారు ఆయన. నెక్స్ట్ లెవెల్ పర్సన్. నాకు తెలిసి ఆయన కూడా మనలో చాలామందిలాగే చాలా కింద నుంచి స్టార్ట్ చేసి పైకి ఎదుగుంటారు. ఎందుకు చెప్తుంది తెలిసి మాటలన్నీ, వాళ్ళకి నలుగురికి వడ్డించిన తర్వాత మీకు బనానా లీఫ్ పొట్లం అన్నం తెచ్చారని చెప్పి వడ్డించిన తర్వాత ఆయన వాళ్ళతో పాటు కింద కూర్చుంటారు అక్కడ వాళ్ళకి ఎదురుగా వడ్డించడానికి. ఇది సంస్కారం, ఎంత ఎదిగినా ఉండాల్సిన లక్షణం ఇది. నాకు బాగా అనిపించింది. నాకు ఫస్ట్ వాళ్ళు కింద కూర్చొని నాకు పిచ్చుకోపం వచ్చింది. దీని మీద కాదు, బిగ్ బాస్ మీద. ఎందుకు అవసరమా మరి? టూ మచ్ ఇది. చిన్న టేబుల్ ఏదో టేబుల్స్ వేయచ్చు కదా, అంత డిఫరెన్స్ చూపించాల్సిన అవసరం. ఫుడ్లో చూపించండి, రాయల్ ఫుడ్, మామూలు మీలు అన్నట్టు. అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ రీతి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం, డెమోను కప్పు తీసుకొచ్చి గౌరవ్కి ఇవ్వటం. అదే నాకు వద్దు అంటే కళ్యాణ్ అక్కడి నుంచి అరవటం, తినరా చెప్పినప్పుడు పెట్టినప్పుడు ఏమో తినవు, నాకు పెద్ద ముక్క రాలేదు అంటూ పెట్టినప్పుడు ఇప్పుడు ఏమో తినవు అని చెప్పి సంజన గారు పంచటం. అందరికీ షేర్ చేసుకుంటా ఉంటే కన్నులు పండగగా అనిపించింది. వాళ్ళ లోపలికి వెళ్ళగానే రాజులు సుమనన్నకి అందరికి ఇవ్వటం, దివ్యాకి అందరికీ తీసుకెళ్ళి టిష్యూ పేపర్లు చుట్టుకొని వెళ్ళి తినటం. నెక్స్ట్ లెవెల్ అనిపించింది మా. ఇది బిగ్ బాస్లో అప్పుడప్పుడు సమ్ టైమ్స్ ఇలాంటివి చూస్తూ ఉండాలి. నాకు అందుకే ఇదంతా స్కిప్ చేయాలి అనిపిలా. నేను స్కిప్ చేసి పెద్ద పాయింట్లో ఉండవు అందులో, కానీ అనిపిలా. టైం అయితే అయింది, అది 2:30 గంటలు టైం అయితే అయింది, చూద్దామనే కూర్చున్నాను నేను దాన్ని. నెక్స్ట్ ఇక్కడ సంజయ్ గారు ఏమంటారంటే రీతు వెళ్ళి చూస్తారన్నమాట. చూసిన తర్వాత రాణి గారు బిగ్ బాస్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే దానికి మీరే బాధ్యులు అని చెప్పి సంజయ్ గారు చెప్తే, రీతు రాణి ఒంటరిగా ఏం చేయలేదండి ఈ పని, ఇద్దరు రాజులు కూడా చేసిన తర్వాత రాణి చేసింది అనగానే కళ్యాణ్, మా రాజ్యంలో ప్రజలు మేము కష్టాల్లో ఉంటే చూడలేము అని చెప్పి గ్రాంతిగా డైలాగ్ చెప్తాడు. సంజయ్ గారు ఫుల్ నవ్వుకొని అబ్బా ఫుల్ క్యారెక్టర్లో ఉన్నాడు మనోడు అని చెప్పి ఆయన క్యారెక్టర్లోంచి బయటకు వచ్చేస్తారు. దాని తర్వాత సంజయ్ గారు కమాండర్ చేపలు అడిగారు. సో వాళ్ళు చేపలు అడుగుతారు సంజన గారు. సరే వాళ్ళకి లేదు, అది ఫుడ్ అలౌడ్ కాదు కానీ బట్ చేసి మళ్ళీ రాజులు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు పెట్టండి అంటే వాళ్ళకి పెడతారనమాట. దాని తర్వాత డెమోన్ గౌరవ్ గీట ఏమి జరుగుతాయి, ఇంకా వెళ్ళిపోతారు. సాంగ్ పడిద్ది. వెళ్ళిపోయే ముందు ఇమాన్యుల్ ఏమంటారంటే బూస్టింగ్ ఇచ్చారండి మీ ఫుడ్ ద్వారా, మీ మాటల ద్వారా, థ్యాంక్ యూ సో మచ్, మా ఫ్యామిలీ వీక్ జరిగే వరకు ఇదంతా మాకు చాలా పెద్ద బూస్టింగ్ అనగానే సంజయ్ గారు హ్యాపీగా ఉంది నాకు నిజంగా అని చెప్తారన్నమాట. సో ఇలాంటివి ఉండాలి మధ్య మధ్యలో. కడుపు నిండా పెట్టాను, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే తర్వాత ఏం చెప్తారంటే ఎంతైనా గేమ్లో సంజయ్ గారు చెప్పేది, ఎంతైనా గేమ్లో కాంప్రమైజ్ అవ్వకండి, గెలవటానికి ట్రై చేయండి, సరేనా? ఎక్కడెక్కడ ప్యాషన్, ఎక్కడెక్కడైతే చూపించాలో ప్యాషను, ఇంకోటి చెప్తారబ్బా కంపాషన్ అనుకుంటా, వాడు అది రాసుకోలేదు, ఇంక 2 వర్డ్స్ చెప్తారు, చూపించాలి. ఎక్కడెక్కడ సెల్ఫిష్ కాకుండా ఉండాలో చూపించాలో అవి కూడా చూపించాలి. అయ్యే మేము చూస్తాం. చాలా బాగా చెప్తారు బిగ్ బాస్ అలా చూస్తాం అని చెప్పి. మీరు వాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో మెచ్చుకున్నా అబ్బా ఏం మెచ్చుకున్నాడ్రా అన్న ఫీల్ వస్తుంది. ఒకవేళ మీరు ఎవరినైనా మీ వర్డ్స్తో హట్ చేస్తే ఏంట్రా ఇలా హట్ చేశారని చెప్పి మాకు ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది అర్థం చేసుకోండి. గేమ్ అంటే అదే అన్నట్టు చెప్తారన్నమాట. మీకు ఫుడ్ పెట్టడంలో ఒక కారణం కూడా ఉంది. సో గేమ్ అంటే ఇది అన్నట్టు చెప్తారు. నాకు బాగా అనిపించింది. సంజయ్ గారు బిగ్ బాస్ చూస్తారు, అర్థమవుతుంది, ఆయన చూసే విధానం కూడా బాగుంది, సూపర్గా చూస్తారని చెప్పారు. మీకు ఫుడ్ పెట్టడంలో నాకు ఒక కారణం ఉంది. ఏంటంటే ఒక కథ చెప్తారు, నాకు కథ పెద్దగా అర్థం కాలేదు. రాజుగారు మారు వేషంలో ప్రజలు ఎలా ఉన్నారని వెళ్తారంట. రాత్రి రాజ్యానికి తిరిగి వెళ్ళలేకపోతే ఎక్కడో ఒక చోట ఆగి ఆయన ఫుడ్ వండితే ఒక ఇంట్లో తినేసి పడుకుంటారు. మధ్యరాత్రి ఉదయం లెగిస్తే నా గొంగలు లాగేసుకుంటాడు. ఆ గొంగలు కూడా ఆయన ఇచ్చింది అనుకుంటా. లాగేసుకుంటారని చెప్పి లేచి ఆ గొంగలు పట్టుకొని మళ్ళీ ఎక్కడ నా వెనకాల వస్తారని చెప్పి ఆ మనిషిని ఒక కర్రతో కొట్టి వస్తారంట, బయటకు వచ్చేస్తారంట గుర్రం మీద. సూర్యోదయం అయిన తర్వాత రియలైజ్ అవుతారంట, నేనేంటి ఇలాంటి పని చేయటం ఏంటి అని చెప్పి. నేను ఒక పెద్ద రాజు ఏంటి గొంగలు దొంగరాచడం ఏంటి కొట్టడం ఏంటి అనుకుంటారు. నేను పెట్టిన భోజనంలో మంచిని గుర్తించి, మరి అక్కడ మంచి చెడు ఉన్నాయి కాబట్టి భోజనం పెట్టారు కాబట్టి ఆ భోజనంలో మంచిని గుర్తించి గేమ్లో కాంప్రమైజ్ అవ్వద్దు, బాగా ఆడండి, మిగతా చోట్ల మాత్రం ప్రేమ చూపించండి అని. సో ఓకే, మేబీ ఇలాగా ఫుడ్ పెట్టారు కాబట్టి అయినా స్వార్థానికి వెళ్ళకండి, మంచిని చూపించండి, ప్రేమను చూపించండి అని చెప్పారేమో అనుకుంటున్నాను నేను. సో బాగా అంతా చేశారు. సో ఆయన వెళ్ళిపోయారు. తర్వాత సంజన గారు నేను ఆరంభమైన తర్వాత రేషన్ అనేది చూసారా ఎన్ని వచ్చినాయో అది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే ఇది చాలా ఇంపార్టెంట్. లోపలికి మనకు చూపించినప్పుడు తనూజ గారు వాష్ బేసిన్ దగ్గర ఏదో హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటారు, పక్కన కళ్యాణ్ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటాడు. ఒకేసారి ఆవిడ తిరిగి కిందలా కూర్చుండిపోతారు వాష్ బేసిన్ దగ్గర. ఈయనేదో కొంచెం కంగారు పడతాడు కళ్యాణ్, మనకంతా లాంగ్ షాట్ ఇదంతా. తను కూడా కింద కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ ఏదో తనూజకి ప్రాబ్లం అయింది, సమ్ హెల్త్ ఇష్యూ ట్రిగ్గర్ అయింది. మార్నింగ్ నుంచి మన వాళ్ళు కూడా ఏదో ఇందాక నేను వీడియో పెట్టినప్పుడు కూడా హెల్త్ ఇష్యూ ఉంది ఏదో అని చెప్తున్నారు.
బట్ మనం అంత డీప్ డౌన్లో వెళ్ళలేం కదా. సో అక్కడ ఏదో జరిగింది. కళ్యాణ్ అక్కడ ఉన్నాడు, తనతో పాటు కళ్యాణ్ దాన్ని చూశాడు. ఎవరు లేరు అక్కడ, ఎవరు చూడలేదు. ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడదాం. దాని తర్వాత బిగ్ బాస్ ఈరోజు టాక్ సమయం అయిపోయిందని అనౌన్స్ చేస్తారు. సుమన్ అన్న నెక్స్ట్ దివ్య అక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అది మనకి ఏం మాట్లాడుకుంటారో చూపిరు. కానీ దాని తర్వాత ఆవిడ వెళ్ళిపోద్ది, దివ్య వెళ్ళిపోద్ది. టాక్ సమయం పూర్తవు కానీ అక్కడ సుమన్ అన్న వచ్చి కూర్చుంటాడు. బర్రె అంటే స్టార్ట్ చేసిందిరా దివ్య మళ్ళీ, ఈ వీక్ నేను వెళ్ళిపోతా, మీరు జాగ్రత్త అయితే అని చెప్పి సుమన్ అన్న అంటారు. రా అన్నాడండి సుమన్ అన్న అంటారు. నీకేమైనా డౌట్ ఉందా, నీకు దివ్య వెళ్ళిపోయిద్దని ఏమైనా డౌట్ ఉందని? సుమన్ లేదు, స్ట్రాంగ్గానే ఉంది కదా, అతని మాటలు బట్టి చూస్తున్నా కూడా స్ట్రాంగ్గానే ఉంది కదా, అయినా ఏం చెప్పలేకపోతున్నావులే అన్న, ఏం డెసిషన్ ఉంటుంది ఏంటని చెప్పి, మన అంతా ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అని అంటారు. సో ఇక్కడ దివ్య గ్రాప్ చేసింది ఆయన చెప్పిన మాటలు. తనది ఏదైతే తన యాక్షన్స్ ఉన్నాయో లాస్ట్ టైం అవి నెగిటివ్గా వెళ్ళినాయి. ఆ లీడర్ బోర్డులో కింద ఉండటం కానీ ఇది కానీ గట్టిగా ఎఫెక్ట్ అయింది. సో మ్యాక్సిమం నేను వెళ్ళిపోతానేమో, ఎందుకంటే ఇంకో సైడ్ చూస్తే నిఖిల్ ఇట్లా ఉన్నాడు. గౌరవ్కి మంచి పొజిషన్ ఇచ్చారు, గౌరవ్ కూడా కనిపిస్తున్నాడు గేమ్లో. సో మేబీ నాదేనేమో ఈ వారం టికెట్ అని అనుకుంటూ ఉండొచ్చు ఆవిడ. నెక్స్ట్ బర్నీ అన్న ఇమాన్యుయల్ బాగా తిన్నామని అడుగుతారు, ప్రేమగా మాట్లాడండి. ఇక్కడ అందరూ ఎలా ఉంటుంటే అందరూ అలా పెడతా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకంటారు. ఒకరికొకరు పెట్టుకుంటా ఉంటే ఇమాన్యుయల్ వాళ్ళు తినలేకపోయారు అన్న, వాళ్ళు ముగ్గురు రాజులుగా. అక్కడ ఇమాన్యుయల్ అంటాడు కూడా, అరే మీరేం భయపడకండి, మేము బాగానే ఉన్నాం, మేము తింటున్నాం, మీరు మంచిగా తినండి అని చెప్తూ ఉంటారు. కానీ ఎలా తింటారు, తినలేరు కదా, ఏదో ఒకటి రెండు అయితే తినగలరు. కానీ అంత వడ్డిస్తూ ఉంటే ఎలా తింటారు? వాళ్ళైతే ఆ గులాబ్ జామున్ కూడా తీసుకొని మనకి ఇచ్చారన్న, షేర్ చేశారన్న అని చెప్తుంటే ఎంతైనా ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటే ఎంత కొట్టుకున్నా, ఎంత కొట్టుకు చచ్చినా సరే అందరూ ఆకలితో ఉన్నారు, మేము ఒక్కలమే అలా ఉండకూడదు, తినకూడదని చెప్పి పంచుకున్నాం కదా, నాకు భలే అనిపించింది అన్న అంటాడు. దాని తర్వాత నామినేషన్స్ అప్పుడు కొట్టుకుంటాం, కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మాత్రం బాగా ఉందన్న అంటాడు. బర్నీ గారు ఏంటంటే ఫుడ్ దగ్గర అదేరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఇదంతా అలా వస్తుంది. సంజన గారు రేపు చికెన్ పెట్టండి, నేను అసలు తినలేదు ఈరోజు అని. సంజన గారు అంత ఫుడ్ చూసిన తర్వాత నాకు అసలు ఆకలి చచ్చిపోయిందండి అంటారు. ఇక్కడ 2 పాయింట్లు తెలుసా, నిజంగా నాకు ఎక్కువ ఫుడ్ చూస్తే ఆకలి చచ్చిపోద్ది, అప్పటివరకు ఆకలి వేసేది చచ్చిపోద్ది. 2 మా ఫ్రెండ్ గారు చెప్తూ ఉంటాడు. ఇది ఈవిడ అడిగిద్ది అనమాట, తనుజ గారు ఆ చెఫ్ ప్రణయ్ని అడుగుతారు, ఏమండి ఫుడ్ మొత్తం వండిన తర్వాత మనకి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చచ్చిపోయింది కదా నువ్వు వండేసిన తర్వాత అని. మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నప్పుడు ఈ మాట చెప్తాడు. మేము అపార్ట్మెంట్లో ఢిల్లీలో ఉన్నప్పుడు కొన్నిసార్లు వండేవాడు. వండిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసేవాడు కాదు. ఏంటంటే ఇంత వండిన తర్వాత ఏందో సంథింగ్ ఎంజాయ్ చేసేది కాదు అంటాడు. నెక్స్ట్ బర్నీ గారు ఇక్కడ జోక్ చెప్తారు. అదేంటి అంటే ప్రణయ్ అసలు ఎంకరేజ్ చేయడు, ఎవరు ఈ ఫుడ్ తీసుకోవడానికి వద్దు అని అంటాడు కదా. సో బర్నీ గారు వీళ్ళందరూ బాత్రూమ్లో తిన్నాం కదా, వస్తా ఉంటే నేను అట్నుంచి వస్తా ఉంటే ప్రణయ్ ఏమంటున్నాడంటే, సార్ మూతి కంటించుకోకుండా తినండి సార్ అన్నాడంట. సో మీసాలకి ఏదో ఉంది అని చెప్పి తెగ నవ్వుకుంటారు గట్టిగా. సో వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ తనూజ పడుకొని ఉంటుంది, బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తనూజ పడుకొని ఉంటే కళ్యాణ్ సెంటర్లో ఒక టేబుల్ ఏది వాళ్ళ మేకప్ ది ఉంటుంది కదా, రెడీ అయ్యేది, అక్కడ వేశారు కదా, దాని మీద అక్కడ వన్ ఆఫ్ ద చైర్ మీద కూర్చొని తనూజాని చూడటమో కొంచెం అటు చూడటమో ఇటు చూడటమో ఆ రూమ్లో అలా ఉంటారు. ఇంకెవ్వరు ఉండరు అక్కడ, ఇది గుర్తుంచుకోండి, ఇంకెవ్వరు లేరు ఉంటారు. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే ఈ ఫ్రేము లేదంటే ఈ స్క్రీన్ షాట్ చూసి తనూజ పడుకుంటుంటుంటే నాకు వచ్చిన మెసేజ్ యాక్చువల్గా చెప్తాడు. చూడండి, నేను ఆయన తప్పట్లే కానీ ఫ్యాన్స్ అలాగే ఉంటారు. కానీ తనూజ పడుకుంటే ఈ నిబ్బగాడు చూడన్నా ఎలా చూస్తున్నాడో, వీళ్ళు విన్నర్ ఏంటి అని చెప్పి ఒకరికొకలాగా ఇలా అనిపిస్తూ ఉంటుంది. బ్రదర్ మొత్తం చూసారా మీరు, అక్కడ ముందు ఆయనకి ఏం జరిగిందంటే లేదన్నా ఇదే చూశానన్న అన్నాడు. సరే ఆగు, నేను ఒకసారి చూడండి, నేను చూసిన తర్వాత చెప్తానన్నా. ఇలాగే ఉంటుంది. ఎందుకు చూస్తున్నాడు అంటే ఆవిడ పడిపోయింది కదా, ఆవిడకేదో హెల్త్ ఇష్యూ వచ్చింది. సో అందుకోసం చెప్పి అక్కడ పెట్టి ఎవరు లేరని చెప్పి ఉన్నాడు. ఇంకోటి, ఆ అమ్మాయి ఇంకా పడుకోవాలా, స్లీప్లోకి వెళ్ళాలా. మేబీ ఆ అమ్మాయి అడుగుండొచ్చు, నువ్వు ఉండి కళ్యాణ్ ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, డాక్టర్ చెప్తారు, బిగ్ బాస్ చెప్తారు మనకి టెలికాస్ట్ చేయరు, మీరు తోడు ఉండండి అని చెప్పి. నిఖిల్కి బర్నీ గారికి బాగాలేనప్పుడు నిఖిల్ ఇచ్చారంట, మనకి ఎవరికైనా తెలుసా? ఇది డిస్కషన్స్లో వచ్చిన పాయింట్ అది. సరే ఇంతకీ అమ్మాయి పడుకోవాలా, ఎందుకు పడుకోలేదంటే దాని తర్వాత ఇద్దరి మధ్యలో డిస్కషన్ కూడా జరిగింది. సో ప్రస్తుతానికి అక్కడ తనకి ఒక తోడున్నాడు అంతే, అదొక ఫ్రెండ్షిప్పే, ఇందులో వేరేదేం లేదు. నిజంగా వెళ్ళి ఇంకా దగ్గరికి వెళ్ళి చేతులు చేసి అవన్నీ చేస్తుంటే నేను క్రిటిసైజ్ చేసేవాడిని, అంత అవసరం లేదని. నేను ఇంతకుముందు అలా జరిగినప్పుడు నేను దాన్ని క్రిటిసైజ్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే తన పొజిషన్లో తను ఉన్నాడు, యాజ్ అ ఫ్రెండ్గా తనకు తోడున్నాడు. ఇక్కడ ఉన్నా కంగారు పడదని గబుక్కునేది అయింది అనుకోండి, తనకి ప్యానిక్ అటాక్ లాంటిది వస్తే ఎవరు లేరు కదా, ఇనిపీదు. పైగా చీకటి లైట్లు ఆపేశాడు బిగ్ బాస్ అప్పటికి. సో మాట్లాడదాం మళ్ళీ దీనికోసం. ఇమాన్యుయల్ ఏమంటే ఫస్ట్ వీక్ అన్న ఇది నేను వచ్చిన తర్వాత గేమ్ ఆడుకుంటా ఉన్న వీక్ అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత దివ్య అండ్ డెమోనియల్ మాట్లాడుకుంటారు. దివ్య ఉంటుందంటే టాస్క్ ఆడటం నా గోల్ కాదు, నువ్వు బాగా ఆడతావు, అది నీ బలం, అది నేనేంటంటే పర్ఫామ్ చేద్దాము అన్న దాని మీద ఉంటుంది. నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు అయితే మాత్రం నన్ను ఎవరు ఆపలేరు, నేను ఆగను. సో జనాలకు ఏది నచ్చిద్ది, ఏ పాయింట్లు ఏది నచ్చిద్ది అన్నది మనం గెస్ చేయలేము అనే విధంగా వాళ్ళిద్దరి మధ్య ఎందుకో డిస్కషన్ స్టార్ట్ అయింది.
బట్ ఈ పాయింట్ కాదు. డెమాన్ చెప్పే పాయింట్, డెమాన్ ఏం చెప్తారంటే, నేను ఏమంటున్నానంటే నువ్వు రిస్క్ చేసినట్టే, ఎందుకంటే అదొక ఫిజికల్ టాస్క్, అవన్నీ తీయాలంటే కొంచెం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే. అవును, మరి ఇంకేం చేయమంటే అప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటే అదే అంటున్నాను, రిస్క్ చేసేటప్పుడు ఇంకొంచెం రిస్క్ హై, అంటే నేను హై రిస్క్ అనుకున్నప్పుడు ఆ రిస్క్ ఏదో కొంచెం హైలో చేస్తే బాగుండేది కదా. ఎందుకంటే వాడికి ఇప్పుడు స్కోప్ ఇచ్చావు, వాడికి ఆపర్చునిటీ ఇచ్చావు, వాడు యూటిలైజ్ చేసుకున్నాడు. ఇమ్యూనిటీ ప్లస్ కెప్టెన్సీ. సో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, అవసరమా అదేదో మళ్ళీ మనం మర్చిపోవచ్చు కదా అని చెప్పి. వాడు ఫర్దర్గా నీకు సపోర్ట్ చేస్తాడో తెలియదు, కానీ నేను ఫ్రెండ్ కదా అన్నట్టు అంటే వెంటనే దివ్య చేయించుకుని కొడేస్తాను, నాకు ఎప్పుడో నువ్వు సపోర్ట్ చేసావు అని చెప్పి. తనుజకి సపోర్ట్ చేస్తే తనకి చేయలేదు కదా. సో లేదు అడుగుదాం అనుకున్నాను నేను, నన్ను చేసుకో, నేను నెక్స్ట్ వీక్ నేను సపోర్ట్ చేస్తానని చెప్పి, మళ్ళీ బాగోదని చెప్పి అడగలేదు అంటాడు. నువ్వు సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ చేస్తానని అని చెప్పి అని అంటూ ఉంటాడు. సో నేను కూడా అయితే దివ్య ప్లేస్లో ఉంటే డెమాన్కే చేసేవాడిని, ఎట్లాగో 50-50, మేబీ అది 55-45 అయ్యేది, అంతకుమించి ఇంకోటి లేదు, రియాలిటీకి దగ్గరలో ఉండాల్సింది. నెక్స్ట్ దివ్య భరణి గారు ఉంటారు. దివ్య భరణి గారు ఏదో ఆలోచిస్తూ ఉంటే క్యాష్ వచ్చలేరే అంటూ ఉంటారు. అని కూర్చుని అంటే చెప్పండి, జస్ట్ లైక్ దట్ అంటే జస్ట్ లైక్ దట్ వాట్ చెప్పండి మీ భావాలేంటి చెప్పండి, మీ బాధలు చెప్పండి వింటాను. ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. భరణి గారు ఇద్దరు నా వైపు చూపించి మాట్లాడుకుంటున్నారు, ఇమాన్యుల్ సంజన గారు, నేను చూడంగానే అది తిప్పేశారు అని చెప్తా ఉంటే ఇప్పుడు ఏమంటుందంటే దివ్య పిచ్చలైట్, అవన్నీ పట్టించుకుంటే మనం కూడా వాళ్ళలాగా కన్నాలు వేసుకొని బ్రతకాలి అన్నట్టు చెప్పారు భయ్య. ఇది నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్తో చెప్తున్నాను, చాలా స్లోగా వచ్చింది, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గట్టిగా కుక్కుని మరి అన్నాను, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. ఒకవేళ ఇదే అన్నారు మ్యాక్సిమం 90% ఐమ్ షూర్. అవసరం ఇలాంటి లైన్స్, ఒకవేళ తప్పైతే మాత్రం క్షమించండి, ఎందుకంటే నాకు ఇదే అనిపించింది. ఇలాంటి లైన్స్, ఇలాంటి మాటలు ఆవిడ నాకు చాలాసార్లు దివ్య ఏమనిపిస్తుంది తెలుసా, ఒక మాస్క్ దివ్యాలో ఒక లేయర్ ఉంది, అది రావట్లేదేమో, కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటుంది. అది ఏజ్ ఫ్యాక్టర్ అనుకోండి, ఏదైనా ఉడికి రక్తం అనుకోండి, ఏదైనా అనుకోండి, మాటలు జారుతారు ఆవిడ కూడా గట్టిగానే. ఏదైతే ఆవిడ బలం అనుకుంటారో అది కొంచెం బలహీనతగా కూడా మారుతుంది. మన బలాన్ని ఎప్పుడు మనకి ఎక్కువ బలంగా ఊహించుకుంటే అది బలహీనత అయిపోద్ది, ఓవర్ బలమైనప్పుడు. ఇక్కడ నెక్స్ట్ కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరిని చూపిస్తారు. ఈ లోపల ఇంకోటి కళ్యాణ్ వాష్రూమ్లో ఉన్నట్టు కూడా చూపిస్తారు ఒకసారి. సో వెళ్ళి డ్రెస్ మార్చుకోవడం ఏదో చేసి ఉండొచ్చు. సో ఇక్కడ కళ్యాణ్ తనుజ ఉంటారు. ఈ లోపల తనుజ మెడికల్ రూమ్కి వెళ్ళి కూడా వచ్చి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో మనం కొంచెం ఇలాంటి విషయాలు సెన్సిటివ్గా ఉన్నప్పుడు సెన్సిటివ్గా డీల్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. సో కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు, అంత బాగా ఆడినందుకు, అంత ఎఫర్ట్స్కి. ఆ బాక్సుల టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. ఆవిడ పడుకొని ఉంటుంది యాస్టీజ్గా, ఈయన ఆయన పొజిషన్లో కూర్చొని ఉంటాడు, 1-on-1 ఉంటారు, ఇంకెవరు ఉండరు అందులో. అర్థం కావట్లే నీకు తనుజ అంటుంది అనమాట, అర్థం కావట్లే నీకు 6th బాక్స్ కూడా ఫస్ట్ పెట్టింది సుమన్ అన్న. ఒరే 6th బాక్స్ మటర్ వెస్ట్ ఇలా అయిపోయిందిరా నా జీవితానికి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు లాగా ఆ 6th బాక్స్ పెట్టింది ఎవరయ్యా, మనకెందుకు రాంగ్ చూపించారు, ఏం జరిగింది, ఇది క్లియర్ చేయండి. సుమన్ అన్న దృశ్యం సినిమా చూపించాడా, మనకి రాంగ్ ఎడిట్ చేశారా, ఇది మాత్రం దండం పెడతా బిగ్ బాస్ టీం, మీరు కనుక చూస్తే మాత్రం ఇది మాత్రం చెప్పండి అయ్యా కొద్దిగా. పెట్టింది సుమన్ అన్న. సో సుమన్ అన్న ఎలా పెట్టారో చూసి సంజన గారు పెట్టారు. నేను ఇప్పటికీ ఏమనుకుంటాను తెలుసా, ఈయన 5th బాక్స్ ఏదైతే పెట్టారో అది చూసి వాళ్ళు సుమన్ అన్న ఇసురుతాడు 5th బాక్స్, సంజన గారు కూడా అది చూసి ఇసురుతారు 6th బాక్స్. సో ఈయన 5th బాక్స్ ఇసిరిందే వాళ్ళు ఆ రోజు చెప్పిందే, నేను 5th బాక్స్ ఇసిరిందే వాళ్ళు చూసి కన్ఫ్యూజ్ అయ్యి 6th బాక్స్ కూడా పెట్టింది నేనే అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నా. నేను రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళని చూస్తే నాకు రాంగ్ అనిపిస్తుంది, అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. సుమన్ ఎలా పెట్టారో చూసే సంజన గారు పెట్టారు. నువ్వు పెట్టిన రూల్స్ బట్టి, ఆడిన తీరును బట్టి నువ్వు సెలెక్ట్ చేస్తే సుమన్ అయ్యి ఉండేవాళ్ళు అని. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఏమో ఈ స్ట్రైట్గా ఉండాలి, ఎన్ని చెప్పాలా, ఎలా అయినా ఉండాలి, హైట్గా ఉండాలని చెప్పు. సో హైట్ని కన్సిడర్ చేస్తే హైట్ ఉంది, దాని తర్వాత నువ్వు ఎఫర్ట్స్ని కన్సిడర్ చేయాలంటారు. నేనేం చెప్తాను తెలుసా, సంచాలక పొజిషన్ జడ్జి లాంటిది. అక్కడ ఆయన చూడాల్సింది మనిషి ఏంటి, మంచోడా కాదా, ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని నోములు నోచాడు, ఇవన్నీ కాదు. లాజిక్ ఉండాలి, మ్యాజిక్ కాదు. సో ఎఫర్ట్స్ అనేవి ఆడియన్స్ డిసైడ్ చేసేది. సంచాలక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాజికల్గా ఉండాలి. ఓకే టవర్ హైట్ ఉంది, నెక్స్ట్ ఏం చూడాలి, ఎఫర్ట్స్ కాదు, వంకరగా ఉందా, టెంకరగా ఉందా, సాలిడ్గా ఉందా, అయ్యే చూసుకోవాలి. సో కళ్యాణ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే. వీళ్ళు ఇచ్చప్పచ్చు, నువ్వు ఇలాంటి చెప్పకుండా చేయడం తప్పు, అక్కడ మాకు డిసప్పాయింట్మెంట్ అనిపించవచ్చు, దాని మీద ఆర్గ్యూ చేసుకోవచ్చు. సో ఉండేవాళ్ళు మాకు అది అనిపించింది, చెప్తాను మాకు అది అనిపించింది అంతే, దానికోసమే మేము ఫైట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే, నేను నీతో ఫైట్ చేయలేదు కళ్యాణ్, నేను అక్కడ సంచాలకగా ఉన్న కళ్యాణ్తో ఫైట్ చేశానని చెప్తారు. భలే ఆర్గ్యుమెంట్ ఇది. కళ్యాణ్ నన్నే అన్నావు నువ్వు అంటే అనమాట, అదే ఫెయిల్డ్ సంచాలకనే ఏదో నన్నే అన్నావు అంటే, అమ్మ ఈ డైలాగ్ ఇన్నేసినంత మధ్యలో ఓవర్లాప్గా అంటాడు. మీ అక్కడ ఫైట్ చేసింది కళ్యాణ్తో కాదు, సంచాలకుడు కళ్యాణ్ దగ్గర. అమ్మమ్మ ఏంటమ్మా ఏమన్నావమ్మా, అది ఎవడమ్మా సంచాలక్, నన్నే నువ్వు అన్నది అనగానే తను ఏమంటుందంటే, గేమ్ అయిపోయినా నేను నార్మల్ అయిపోయా,
తనుజ గారు అంటే గేమ్ అయిపోయి నార్మల్ అయిపోయారంట. నేనే వచ్చి మాట్లాడాను నీతో వాష్రూమ్లో అంటారు. కళ్యాణ్ దానికి షాక్ అవుతాడు. దాన్ని మాట్లాడడం అనరు, తిట్టడం అంటారు. ఏం మాట్లాడింది అంటే ఆ రోజు ఎందుకురా ప్రాపర్టీని అట్లా భద్రగొట్టావు అని చెప్పేది జరిగితే, గేమ్ అయిపోయాక నేనే కదా నేనెక్కడ తిట్టాను అంటారు. ప్రాపర్టీని కోపంతో ఎందుకు తన్నావు, ఎందుకు కొట్టావు అని చెప్పి నువ్వు అన్నావు అనగానే తనుజ మరి ఎందుకురా నువ్వు ప్రాపర్టీని గుద్దావు అంటారు. నాకంటే ఆ డైలాగ్ చెప్పగా నాకు పోలకొండి అనే డైలాగ్ గుర్తొచ్చింది. అదే కళ్యాణ్ కూడా గుర్తొచ్చింది. నెక్స్ట్ కళ్యాణ్ పోలకొండిని ఎందుకు తన్నావు అన్న రేంజ్లో చెప్పు, బాత్రూంలో అందరి ముందు అన్నావు నువ్వు నా మాట అంటే అక్కడ అందరు లేరు, ఎవరు లేరు, నువ్వు నేను తప్పంటే లేదు, నిఖిల్ ఉన్నాడు, సంజనా గారు ఉన్నారు, ఇవన్నీ చెప్తా ఉంటాడు. తనుజ అయితే ఏంటి ఆయన ముందు నేను నిన్ను అనకూడదా అంటే అనొచ్చు, అలా ఏం లేదు అనుకుంటారు. సో మొత్తానికి ఇద్దరు కలిసిపోయారండి ఉదయమే. కళ్యాణ్ చెప్తున్నాను బాక్స్ని ఎందుకు గుద్దామంటే జరిగింది ఏంటంటే బాక్స్లే కనిపించాయి మీకు అందరికీ, నాకు కోపం వచ్చింది అన్నట్టు చెప్తారనమాట. జరిగింది ఏంటంటే బాక్స్లే కనిపించాయా, నాకు కోపం వచ్చింది, సో నన్ను మీరు అన్నారు అన్న విధంగా అనమాట. దాని తర్వాత కొంచెం మ్యూట్ అయింది, నవ్వుకున్నారు, ఏదో మ్యూట్ అయింది మనకు చూపిలే. దాని తనుజ ఏమంటారండి నెక్స్ట్, ఇక్కడ అందరూ నన్ను అలుగుతుంది అంటారు కానీ మా ఇంట్లో నన్ను జగముండి అంటారు తెలుసా నీకు అని చెప్తే కళ్యాణ్ అవన్నీ తెలుసు కాబట్టే అని చెప్పి లోపల కొనుక్కుంటాడు అనమాట. జగముండి అయినా సరే అయినా అలగడమే అన్నట్టు ఏదో అంటాడనమాట. ఆ తర్వాత కళ్యాణ్ ఏమంటాడంటే నాకు అన్నిటి మీద ఉండదు, నేను అలుగుతాను అన్నట్టని, నాకు అన్నిటి మీద ఉండదు కానీ కొన్నిటి మీద ఉంటుంది అంటాడు. తనుజ నెక్స్ట్ నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు కదా సరిగ్గా అంటే అవును అస్సలు రాదు నీకు, ఇన్ఫ్యాక్ట్ నాకు రాదు. ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారంటే ఏదో ఒకటి, మళ్ళీ మీరు తవ్వకండి. తనుజ ఎవరైనా వచ్చారనుకో నాకు వాళ్ళతో మాట్లాడటం కూడా రాదు కదా అంటది. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే అబ్బా అనడం అని, నీకు మాట్లాడటం వచ్చు, మాట్లాడటం మాత్రం వచ్చు, అది నీకు బాగానే వచ్చు అంటారు. లేదు అనగానే అక్కడ కట్ అయిపోద్ది. వీళ్ళందరూ వస్తూ ఉంటారు అనమాట, భరణి గారు అందరూ వస్తూ ఉంటే నెక్స్ట్ ఈ నుంచి తిరిగి ఏం చేస్తారంటే స్టెప్స్ మీద కూర్చుంటారు. కెప్టెన్స్ వెళ్ళి స్టెప్స్ మీద కూర్చొని ఏమంటాడంటే ఎవరు కొట్టలేదు నువ్వు కొట్టావు అని చెప్పి క్లాప్స్ కొడతాడు. ఏం కొట్టలేదు ఏం కొట్టిందో నాకు అర్థం కాల, ఏ గేమ్ అన్నది కూడా వెంటనే కనెక్ట్ అవ్వబోతున్నా, మీకేం తెలిస్తే కామెంట్ చేయండి, మన వాళ్ళు చదువుతారు కానీ అందరికి అర్థమవుతుంది అని క్లాప్స్ కొడతాడు. ఏందిరా అంటది మళ్ళీ. అనగానే కళ్యాణ్ క్లాప్స్ కొట్టి మర్చిపోయావా అంటాడు. అదే ఎవరు కొట్టలేదు నువ్వు కొట్టావు మర్చిపోయావా అంటాడు. సో ఇక్కడితో డిస్కషన్స్ కట్ అయినాయి. దాని తర్వాత వీళ్ళు పడుకోవడం చూపించారనమాట. సో ఇది జరిగిన విషయం ఇది. సో తనకు ఒంట్లో బాగాలేదు, సో అందుకోసం అని చెప్పి అక్కడ నుంచొని ఒక ఏమంటారు తోడున్నాడు, అది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. దాన్ని పట్టుకొని ఫ్రేమ్ని పట్టుకొని కొంతమంది చేసిన మెసేజ్లు కానీ హడావుడి కానీ ఏమీ లేదు. సో అదొక ప్యూర్ ఫ్రెండ్షిప్పే, ప్యూర్గానే ఉంది, దాంతో క్రిటిసైజ్ చేసేంత ఏమీ లేదు. సో అది మ్యాటర్. నిజమైన ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ నిజంగా అనిపించారు. సో తోడున్నాడు. దాని తర్వాత సంజయ్ గారు కొన్ని హింట్స్ ఇచ్చారు, అన్నీ చెప్పుకున్నాం. దివ్య గారు ఎలిమినేట్ అయిపోతుంటారు, కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు గౌరవ్తో, నాకు రెండూ నచ్చలేదు. సో నెక్స్ట్ మన గౌరవ్ ఇచ్చిన హింట్లు, రీతుతో క్లోజ్గా ఉండు సో దట్ నువ్వు సర్వైవ్ అవుతావు, కెప్టెన్ అవుతావు అని చెప్పి. ఇవి మన మిడ్ నైట్ టాక్స్. ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చాలామంది రారు, వచ్చిన మనోళ్ళే ఉంటారు, అంటే నేనంటే ఇష్టపడిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొత్తగా చూసేవాళ్ళు మాత్రం చివరిదాకా చూడటం అంటే కొంచెం కష్టమే, 40-45 నిమిషాలు మన అలవాటు అయితేనే అది. అలా అని చెప్పి నేను ఎన్ని స్కిప్ చేసుకుని 20 మినిట్స్లో చెప్పాను అనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మిడ్ నైట్ టాక్స్ సింపుల్గా నేను ఓవర్ వ్యూ చెప్పేస్తే కాదు, మీరు జడ్జి చేసేలాగా మీకు పాయింట్స్ చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, కొంచెం లెంతీగా ఉంటుంది అంతే. ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మార్నింగ్ మళ్ళీ మంచిగా ఏదైనా ప్రోమో ఉంటే ఆ ప్రోమో అనాలిసిస్తో కలుద్దాం. మంచిగా ప్రోమో లేకపోతే అనాలిసిస్ చేస్తే అది చండాలంగా ఉంటుంది, ఏదో ఇంక చెయ్యాలి గట్టి చేసినట్టు అది డబ్బుల కోసం చేసిన ఫీల్ అవుతుంది మీకు. అందుకోసం అది అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఆ కొంతమంది చేత అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండరు అనమాట. అది లాజికల్గా ఉండి మనం ఏదో డీకోడ్ చేసేలా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రోమో అనాలిసిస్ చేద్దాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.